పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 105వ సంకీర్తన 19వ వచనం. యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. హల్లెలూయా. పితరుడైన అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు అని దేవుడు వాగ్దానము చేసి అబ్రహాము గారిని ప్రత్యేకించుకున్నారు. 75 ఏండ్లప్పుడు అబ్రహాము గారితో దేవుడు మాట్లాడారు. అబ్రహాముతో దేవుడు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రమును లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగవునని అబ్రహాముతో దేవుడు సెలవిచ్చినప్పుడు అతడు యెహోవాను నమ్మెను అని ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనంలో వాక్యం సెలవిస్తుంది. అబ్రహాము 99 ఏండ్లైనప్పుడు దేవుడు ప్రత్యక్షమై, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని, నీవు అత్యధికముగా సంతానాభివృద్ధి కలగచేసి నీలో నుండి జనములను రాజులను దేవుడు వస్తారని వాగ్దానం చేశారు. ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు అబ్రహామును పరిశోధించెను అని ఈ మాటలు మనకు అక్కడ కనబడతాయి. నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించుచున్న ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని నర్పించమని చెప్పగా అబ్రహాము దేవుని మాటకు విధేయుడై ఆ పరిశోధన కాలములో నిలబడగలిగారు. దేవుని కనికరమును పొందుకున్నారు. మన ఆత్మీయ జీవితంలో మనము కూడా పరిశోధించబడతామండి. ఐశ్వర్యంలో పరిశోధన, కరువులో, శ్రమలలో, అనారోగ్యంలో దేవుడు మనల్ని పరిశోధిస్తారు. ఆయన పై ఉన్నటువంటి విశ్వాసాన్ని అనేకులలో మనం కనపరుచు రీతిగా దేవుడు మనల్ని పరిశోధించి పరీక్షిస్తారు. అబ్రహాము గారిని పరిశోధించి పరీక్షించి వాగ్దానము చేసిన తర్వాత వాగ్దానము పక్షాన అబ్రహాము గారి యొక్క విశ్వాసాన్ని దేవుడు పరిశోధించారు. తనకెంతో ఇష్టమైనటువంటి కుమారుణ్ణి బలిగా ఇమ్మని ఆయనను పరిశోధించారు. మన జీవితాల్లో కూడా కలుగుతున్నటువంటి ప్రతి శ్రమల ద్వారా మనం పరిశోధించబడతాం. ఆ శోధన కాలంలో విశ్వాసముతో ప్రభు వైపుకు మనం చూడగలిగితే దేవుడు అద్భుతాలు మన జీవితాల్లో జరిగిస్తారు. ఆ దేవాది దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.